On behalf of ScanAndWritten.in, Persistent Enterprises, I extend a warm welcome to all our distinguished guests, members of the media, and invitees present here. May I now respectfully invite our esteemed chief guest and chairperson, Shri K. Srinivas Reddy Garu, Chairman, Telangana Media Academy, Government of Telangana, to kindly grace the dais. Thank you, sir. May I respectfully invite our guest of honor, Professor V. Vishwamohan Garu, retired head of the department, chairman, Board of Studies in Library Science, and founder, International Reading Mission, to kindly take his seat on the dais. Thank you, sir. May I respectfully invite our guest of honor, Shri C. Raghuram Garu, retired Joint Secretary, Board of Intermediate Education, Andhra Pradesh, to kindly grace the dais. Thank you, sir. May I now request Shri Seenu Jangaonkar Chuluveru, founder of ScanAndWritten.in and Persistent Enterprises, to kindly take his place on the dais. Ladies and gentlemen, let us welcome our esteemed dignitaries with a warm round of applause. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు సీను జన్మోకర్. సింగరేణి కాలేజ్లో డిప్యూటీ జీఎంగా రిటైర్ అయ్యాను. సృజనాత్మక విషయాలు ఆలోచించడము ఇది నా రోజువారీ హ్యాబీ. గౌరవనీయులైన ముఖ్య అతిథి శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్, తెలంగాణ మీడియా అకాడమీ, గౌరవ అతిథులు ప్రొఫెసర్ వి. విశ్వమోహన్ గారు, శ్రీ చిలువేరు రఘురామ్ గారు, గౌరవనీయులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, గౌరవ అతిథులారా, సోదరిమణులారా, ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే సాధారణ ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొనే ఒక సమస్యకు పరిష్కారంగా రూపొందించిన ScanAndWritten.in అనే డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ ప్లాట్ఫామ్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరు ఏదో సమయంలో మొబైల్ ఫోన్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్, ల్యాప్టాప్, కీస్, ఐడి కార్డ్స్, సర్టిఫికేట్స్, ట్రావెల్ లగేజ్ వంటి విలువైన వస్తువులను పోగొట్టుకోవడము లేదా ఎక్కడో మర్చిపోవడము జరుగుతూనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి వస్తువుల్లో చాలా వరకు దొంగతనానికే గురికావు. అవి నిజాయితీ గల వ్యక్తులకు దొరుకుతాయి, కానీ యజమాని ఎవరో తెలియక తిరిగి అందించలేకపోతున్నారు. దాంతో తిరిగి దొరికే అవకాశం ఉన్న వస్తువులు కూడా శాశ్వతంగా పోయినట్లే అవుతుంది. ఈ సాధారణ సమస్యను నన్ను ఒక ప్రశ్న అడిగేలా చేసింది. టెక్నాలజీ ద్వారా ఫైండర్ మరియు ఓనర్ని సురక్షితంగా కలపలేమా? ఈ ప్రశ్నకు సమాధానమే ScanAndWritten.in. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. ప్రతి సబ్స్క్రైబర్కు ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ ఇవ్వబడుతుంది. ఆ క్యూఆర్ కోడ్ తన విలువైన వస్తువులపై స్టిక్కర్ రూపంలో అంటించుకోవచ్చు. ఏదైనా వస్తువు ఎవరికైనా దొరికితే వారు తమ స్మార్ట్ ఫోన్ కెమెరాతో ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సరిపోతుంది. యజమానికి వెంటనే సమాచారం పంపబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో యజమాని యొక్క పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరికీ కనిపించవు, అంటే ప్రైవసీ కూడా రక్షించబడుతుంది. ఈ విధంగా ScanAndWritten
టెక్నాలజీ మరియు ఆనెస్టీ మధ్యలో ఒక వారధిగా, డిజిటల్ వారధిగా పనిచేస్తుంది. ప్రతి విలువైన వస్తువు తిరిగి యజమాని వద్దకు చేరుకునే అవకాశాన్ని పెంచుతుంది. ఈ సేవ స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రొఫెషనల్స్, సీనియర్ సిటిజన్స్, ట్రావెలర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్ మరియు గవర్నమెంట్ ఆఫీసులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ఒక వెబ్సైట్ లేదా యాప్ను మాత్రమే ప్రారంభించడం లేదు. ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే ఒక పబ్లిక్ యూటిలిటీ డిజిటల్ సర్వీస్ను సమాజానికి అందిస్తున్నాం. నా నమ్మకం ఒకటే, టెక్నాలజీ గొప్పదని చెప్పుకోవడం కాదు, అది సాధారణ ప్రజల జీవితంలో ఉపయోగపడితేనే దానికి అసలైన విలువ ఉంటుంది. అదే ఆలోచనతో అందరికీ అందుబాటులో ఉండే, సులభంగా ఉపయోగించుకునే మరియు ప్రజలకు నిజంగా ఉపయోగపడే విధంగా scanandreturn.in రూపొందించాం. మీడియా మిత్రులకు నా ప్రత్యేక విజ్ఞప్తి, ఈ సేవ గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించండి. మీ న్యూస్ పేపరు, టీవీ ఛానల్స్ మరియు డిజిటల్ మీడియా ద్వారా ఈ సందేశం ప్రతి ఒక్క కుటుంబానికి చేరితే ఎంతోమంది తమ పోగొట్టుకున్న విలువైన వస్తువులకు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. చివరిగా మన ముఖ్య అతిథి శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ అతిథులు ప్రొఫెసర్ వి. విశ్వమోహన్ గారికి, శ్రీ చిలువేరు రఘురామ్ గారికి, కార్యక్రమంలో విచ్చేసిన మిత్రులకు, మీడియా మిత్రులకు మరియు ఈ యాప్ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ టీమ్ మెంబర్స్కి, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమం గౌరవనీయులైన శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి గారితో అది ఆవిష్కరణ. ఇప్పుడు ప్రొఫెసర్ వి. విశ్వమోహన్ గారు, రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, లైబ్రరీ సైన్స్ అండ్ ఫౌండర్, ఇంటర్నేషనల్ రీడింగ్ మెషిన్ వారు సందేశం ఇవ్వమని. అందరికీ నమస్కారం. గౌరవనీయులు శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్, తెలంగాణ మీడియా అసోసియేషన్ అకాడమీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అండ్ మై బ్రదర్ చిలువేరు రఘురామ్ గారు, అండ్ అనదర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ అండ్ అనదర్ బ్రదర్ శ్రీ జన్గాంకర్ గారు, సీఎం జన్గాంకర్ గారు, అండ్ లేడీస్ అండ్ జెంటల్మెన్, పర్టికులర్లీ ద మీడియా మిత్రులు, మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరంగా ఉంది. అయితే ఈ సభలో ఎంతో మాట్లాడాలని చాలా ప్రిపేర్ చేసి వచ్చినా కానీ టైం ఉంటుందో ఉండదో తెలియదు. టైం ఉండకుండా కూడా ఏంటంటే స్కాన్ అండ్ రిటర్న్ అనేసి ఉంది కదా, మళ్ళీ వీ విల్ కమ్ బ్యాక్. సో అది
ప్రప్రథమంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఐడియా సీను గారికి వచ్చింది. ఎందుకంటే నౌ వీ షుడ్ అండర్స్టాండ్ దాట్ our society, present society is characterized by few features, some important features. అందులో ఒక ఫీచర్ ఏంటంటే ఇన్ ద గుడ్ ఓల్డ్ డేస్ దేర్ వాజ్ స్కేర్సిటీ, కరువు, ఏది ఉండేది కాదు. సో పీపుల్ వర్ సఫరింగ్ ఫ్రమ్ ఏమి లేని దాంతో, హంగర్తో, తర్వాత ఏదంటే ఆస్తులు లేక ఏం లేక చాలా పేదరికంతో ఉండేవాడు. టుడే వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ అనదర్ థింగ్. వాట్ ఈస్ దట్? అబండెన్స్. చాలా అయిపోయింది మనకు. ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి ఒక్కరికి బండి, ప్రతి ఒక్కరికి సెల్ ఫోను, ప్రతి ఒక్కరికి ఎన్నో వస్తువులు, అవన్నీ మొయ్యలేకపోతున్నాం మనం. యాక్చువల్లీ వీటిని మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. అయితే ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇట్ ఇస్ అ వండర్ఫుల్ రాదర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ. మీరు రాసింది ఏంటంటే ప్రతిరోజు వేలాది మంది తమ మొబైల్ ఫోన్స్, స్కూల్ బ్యాగ్స్, ఐడి కార్డులు, పర్సులు, ల్యాప్టాప్లు అన్నీ అసలు విలువైన ఇన్ని పోగొట్టుకుంటున్నాం మనం. మరి ఇన్ని పోగొట్టుకుంటుంటే మరి వాటి మళ్ళీ తిరిగి వస్తాయా అనేది డౌట్ ఉంటుండే ఇప్పటివరకు. ఈ రోజు నుంచి ఆ డౌట్ పోయింది. ఈ రోజు నుంచి మనకు ఆ ప్రాబ్లం లేదు. అందుకని అక్కడ పెట్టారు నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, స్కాన్ అండ్ రిటర్న్. ఓకే. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఇవి మనము పొడగొట్టుకుంటున్నాము. ఎందుకనంటే బికాస్ ఆఫ్ అనదర్ ఫీచర్ ఆఫ్ ది సొసైటీ. ద అదర్ ఫీచర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ర్యాట్ రేస్. ఏమైనా కూడా ఏంటంటే టెన్షన్, స్ట్రెస్, పరుగులలో ఉరుకులు పరుగులలో లేదనంటే అన్నీ పొడగొట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనం పొడగొట్టుకున్నా కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మనకు స్కాన్ అండ్ రిటర్న్ వచ్చేసేసింది. ఓకే. సో ఈ సందర్భంగా నేను వన్ ఆర్ టూ ఇన్స్టాన్సెస్ నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు వీళ్ళ వీడియోస్ చూసినాను నేను. వీడియోస్లో ఏమన్నదంటే మంచి వాళ్లకు మన వస్తువులు దొరికితే వాళ్ళు స్కాన్ చేస్తే మనకు కాంటాక్ట్ అయిపోతుంది అనేసి. మరి అందరూ మంచి వాళ్ళు ఉంటే కానీ మళ్ళీ మనకు దొరకదు. అయితే కొందరు దొంగలు ఉంటారు. దొంగలు కూడా వాళ్ళకి మంచి దొంగలు ఉన్నారు. నేను మంచి దొంగలు చూస్తాను. మంచి దొంగలు ఎట్లా అంటే మొన్న మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక ఆవిడ పర్సు కొట్టి తీసింది. అయితే లక్కీ ఏంటంటే మీకు మళ్ళీ మనకు దొరకాలంటే అందులో డబ్బులు, బంగారం వస్తువులు అవి పెట్టొద్దు, విలువైన వస్తువులు పెట్టకపోతే డెఫినెట్గా పెట్టకుండా కూడా కొట్టుకోండి. ఎందుకంటే వాడు ఏం చేసిందంటే పర్సు తీసుకొని పోయాడు. పోతే దాంట్లో చూసినట్టున్నాడు, అన్ని పైసలు వచ్చి అని అక్కడ పడేసేసిపోతే మరి కానీ వాడు ఎక్కడో పడేసేసిపోయాడు. వాడు ఏమనుకున్నాడంటే వాళ్ళ కర్మకు దొరుకుతుంది లేకపోతే లేదు, నా కర్మకు నేను వెళ్ళిపోతా. వాడు వెళ్ళిపోయాడు. కానీ ఎంత టెన్షన్ అయిందంటే అందులో హౌస్ కీస్ ఉన్నాయి, కార్ కీస్ ఉన్నాయి. వాళ్ళు పోలేరు, ఇంటికి తాళాలు లేవు. అందులో ఏంటంటే వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ అందరు తాళం చేతులన్నీ అందరూ పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం నమ్మకం ఉండేదంటే ఆ పర్సు ఆవిడ చాలా జాగ్రత్తగా పెట్టుకునే పోతున్నాయి బ్రదర్ ఈ రోజులలో. అయితే అది ఏంటంటే మాకు ఎట్లా దొరికిందనంటే మేము బాగా ఇన్వెస్టిగేట్ చేసినాం, చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళని అడిగితే ఏమన్నారంటే వాడు ఎక్కడ వైన్ షాప్లు ఉంటాడు పోనీ దొరుకుతాడు పోనీ అని అంటే 3 వైన్ షాపులు వెతికినాము, లేదు వాడు దొరకకపోయేసరికి అప్పుడు ఏంటంటే ఒక ఐడియా వచ్చింది. అందులో డబ్బులు లేవు కాబట్టి వాడు ఎక్కడో పడేసేసి ఉంటాడు అని పాపము ఆ చెత్తబుట్టలల్లా చెత్తకుండలల్లా వెతికి అన్నీ చేస్తుంటే ఒక దగ్గర కార్ పక్కన దగ్గర పడిపోయినది. సో ఆ విధంగా ఏంటంటే అదృష్టం ఉంటే దొరుకుతాయి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మన సమాజంలో ఈరోజు అందరూ మంచి వాళ్ళు ఉండాలి. మంచి వాళ్ళు ఉంటే డెఫినెట్గా మనకు ఏది పోదు. ఇప్పుడు ఇటువంటి మంచి దొంగలు ఉంటే కూడా మనం ఏది పోదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఏంటంటే ఇట్స్ అ వండర్ఫుల్. ఇది మనం అందరూ కూడా వాడుకోవాల్సింది, యూజ్ చేసుకోవాల్సింది. 15-20 నిమిషాలు అంటే ఇంట్లో వెతుక్కోవడము, సెల్ ఫోన్ ఎత్తుక్కోవడము, తర్వాత కీస్ వెతుక్కోవడం ఎక్కడో పెట్టేసేస్తాం. కాబట్టి ఏంటంటే ఇంకొక చిన్న నేను ఏంటంటే మీకు చాలా పెద్ద విజన్ ఇది. ఇట్స్ అ వండర్ఫుల్ విజన్ బ్రదర్.
కాబట్టి ఇంకోటి ఏంటంటే దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా యూజ్ చేసేసేసి అది మనకేంటంటే ఇప్పుడు ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ కూడా ఉంది. ఒక నానో ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ కూడా పెడితే అదే మనకు అంటే అఫ్కోర్స్ ఐ డోంట్ నో వాట్ విల్ ద రేంజ్ ఆఫ్ దట్ పర్టికులర్ సిగ్నల్స్. ఇఫ్ సిగ్నల్స్ కెన్ రీచ్ యూ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అట్ ఎ డిస్టెంట్ ప్లేస్. సో న్యాచురల్లీ మనము ఇది ప్రైస్ బేస్డ్ కూడా పెట్టచ్చు. దీన్ని డెవలప్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా డెవలప్ చేస్తారు. చేస్తే ఏంటంటే ఒకవేళ మంచి వాళ్ళకి దొరకకపోయినా అసలు ఏమైపోతుంది అంటే ఇప్పుడు స్కాన్ చాలా మంచిగా వీళ్ళు పెట్టారు కదా, స్కానర్ బాడీ స్టిక్కర్ ఉంది కదా. నేను రిసెర్చ్ మెథడాలజీ టీచ్ చేసేటప్పుడు పిల్లలకి చెప్పేటాను అనమాట. బికాస్ యూ ఆల్ నో నౌ ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్. అయితే వాళ్ళకి ఏమని చెప్పేటానంటే మనము అంటే రిసెర్చ్ మెథడాలజీ పుస్తకాల్లో ఉంటుంది. సర్వే చేస్తాం కదా, క్వశ్చనర్ పంపించినప్పుడు ఆ క్వశ్చనర్ మళ్ళీ మనకు బిల్డింగ్ క్వశ్చనర్ రావాలి కదా రెస్పాండెంట్స్ నుంచి. రావాలని అంటే బెటర్ రెస్పాన్స్ రావాలంటే ఆ ఎన్వెలప్ మీద స్టాంప్ పెట్టేసేసి సెల్ఫ్ అడ్రస్డ్ స్టాంప్డ్ ఎన్వెలప్ పంపిస్తే మనకు డెఫినెట్గా రెస్పాన్స్ వస్తుంది. కానీ వాళ్ళకి మన పిల్లలకు చెప్పేటండి మన దగ్గర ఇంత మంచి వాళ్ళు ఉన్నారంటే మన అదృష్టం అనుకోవాలి. మా దగ్గర ఒక ప్రొఫెసర్ని చూసిన ఆ స్టాంప్డ్ మెయిల్ వస్తుండే. ఆ రోజుల్లో ఇప్పుడు మెయిల్ లేవు కానీ ఆ రోజుల్లో వస్తే ఆయన ఏం చేస్తుండే ఆ స్టాంప్ పోస్టల్ స్టాంప్ పడకపోతే ఆ స్టాంప్ తీసి తన వాటికి ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటే నేనేమని చెప్పేటాను అంటే ఇటువంటి వాళ్ళు ఉంటే మనకి రెస్పాన్స్ కూడా సరిగా రాదు. స్టాంపుడు ఎన్వెలప్ పెడితే కూడా రెస్పాన్స్ రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మన సమాజంలో మంచిని కూడా పెంచాలి. సో యూనివర్సల్ రీడింగ్ మిషన్ అనేసి దాంట్లో నేను రాసిన పుస్తకాలు కూడా తీసుకొచ్చింది కానీ ఇక్కడికి రావడానికి మర్చిపోయిన అక్కడ బ్యాగులు ఉన్నాయి. సో బీ హ్యూమన్ అండ్ వాట్ షుడ్ ఐ బీ? If we are human, if we have human considerations, if we have humanitarian, what do you call, say feeling, then naturally, మన ఏవి ఎక్కడికి పోవు. And I really appreciate my brother Sivu garu because he has that human consideration. హ్యూమానిటీకి సొసైటీకి సహాయపడాలనేసి ఇదంతా కృషి చేస్తున్నారు. I congratulate him and I wish him all the best. And I also thank all of you for your patient listening. ఎందుకంటే ఎక్కడో ఒక టైం తీసుకుంటే బాగుంటుంది, పెద్దలు కూడా మాట్లాడేది ఉన్నది. సో ఐ ఆల్సో హోప్ దట్ ఇట్ విల్ బి అ బిగ్ సక్సెస్. ఇది చదివితే ఏంటంటే నా ఆశ హ్యూమన్ బీయింగ్స్ మంచి వాళ్ళు అవుతారని. ఇది వాట్ షుడ్ ఐ బి అని అంటే మంచి పర్సన్స్ కావాలనేసి ఇట్లా రాసిన అన్ని ప్రమోట్ చేద్దాము. దీంతో పాటు ఇవి కూడా ప్రమోట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్యలో రుద్ర భాస్కర్ ఏసీపీ గారు వచ్చారు. ఆయనకు స్వాగతం. తర్వాత చిలువేరు రఘురామ్ గారు, ఆయన రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ. చిలువేరు రఘురామ్ గారు రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. వారి సందేశం ఇవ్వమని ముందుగా వేదికను అలంకరించిన నా ప్రాణమిత్రుడు కె శ్రీనివాసరెడ్డి, చైర్మన్ తెలంగాణ మీడియా అకాడమీ, తమ్ముడు ప్రొఫెసర్ మోహన్జీ, తమ్ముడు సీమ జనగాంకర్, సభలో ఉన్నటువంటి మీడియా మిత్రులు, టెక్నాలజీ పీపుల్, సహచర బృందం అందరికీ నా నమస్కారం. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతున్నది. సాంకేతికత కాలంతో పాటు సాంకేతికత ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే సమాజం కూడా అభివృద్ధి చేస్తుంది, దేశం ముందుకు పోతుంది. మేమంతా స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరంలో పుట్టిన వాళ్ళం. నేను శ్రీనివాసరెడ్డి గారు ఆ 10 సంవత్సరాల్లో ఒక్కసారి కనుక మేము మననం చేసుకుంటే
సాంకేతికత అప్పటికి ఇప్పటికి ఏముందో మాకు బాగా అర్థమైంది. మీకు ఒకటే చిన్న ఉదాహరణతో నేను ప్రారంభిస్తాను. మా ఊళ్ళో సూర్యాపేటలో ఒక చిన్న పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ పోస్ట్ ఆఫీస్లో ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్. సమాచారం ఎక్కడికైనా పోవాలంటే టెలిగ్రామ్ ఇవ్వాలి. ఆ టెలిగ్రామ్ ఎప్పుడు పోతుంది? ఏ 4 గంటలకు 5 గంటలకు వీలైతే పక్క ఊరికి పోయి అక్కడి నుంచి పోతాడంటే ఇంకా టైం పట్టేది. ఇంకొకటి ఫోన్. ఆ ఫోన్లో అక్కడ ఒక బూత్ ఉండేది పోస్ట్ ఆఫీస్లో పక్కన. ఆయన దగ్గర పోయి ఒక 40 రూపాయలు డిపాజిట్ చేయాలి. కాల్ కనెక్ట్ చేస్తాడు. చేస్తే అక్కడి వాళ్ళు ఆ ఊళ్ళో ఒక మెసెంజర్ పోయి చెప్తాడు, ఏమని, ఒక కాల్ ఉంది మీకు సూర్యాపేట నుంచి వచ్చింది, మీరు తొందర రమ్మని అంటే ఆయన సర్దుకొని పోవాలి. ఆ పోయే టైంలో అంతా కూడా కంగారు. ఎందుకు వచ్చింది ఈ కాల్, ఇంత అర్జెంట్ ఏంది? టెలిగ్రామ్ అంటేనే కంగారు పడతారు. ఇంకా ఫోను పోయి మాట్లాడిన తర్వాత ఆయన బిల్లు ఇస్తాడు, వస్తాడు. అంటే అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ సమాచార చేరిక అనేది ఎక్కడి దాకా వచ్చినామంటే సెల్ ఫోను. మొట్టమొదట మెసేజ్ వచ్చింది, మెసేంజర్ ఏదో అటువంటివి వచ్చినాయి. దాని తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. దాని తర్వాత ఇవాళ మనం డైరెక్ట్గా వాళ్ళని చూసుకుంటూ మాట్లాడేటువంటి ఫోన్లు వచ్చినాయి వీడియోతో. మరి ఇవన్నీ ఏంటి అంటే ఏం లేదు, సమాచారం ఇవ్వడం. సమాజం ఎంతైతే సృజనాత్మకత ఇటువంటి ఏదైతే కనుక్కుంటూ పోతున్నదో సైమంటెస్లీ దాని చెడు ప్రభావం కూడా జరుపుకుంటూ వస్తుంది. ఇవాళ సైబర్ నేరం అనేది మనం పేపర్లో చూస్తున్నాం. గత 4 సంవత్సరాల్లో 1,20,00,000 రూపాయల సొమ్ము సైబర్ నేరగాళ్ళు కొట్టేసింది. ఇది సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే మొట్టమొదటి దొంగలు, చిన్న దొంగలు ఉండేవాళ్ళు. మనం వాళ్ళని పట్టించు, మనం పోలీసులు రిపోర్ట్ చేసి అది చేసి, మరి ఇప్పుడు కాదు, అది సైబర్ నేరం. అసలు నీకు తెలియకుండా మనకు కవర్లో కూడా పోతున్నది డబ్బులు. సో దీని మీద ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రూపకల్పన చేసి ఇటువంటి వాటి మోసంలో పడకండి, మీరు 1930కు కొట్టాలి గోల్డెన్ అవర్లో అని ఎన్నో చేస్తుంటూ పోతుంది. నేను ఇటీవల డిజిటల్ అరెస్ట్ అనే నాటకం రాసిన వీటి మీదనే. అది ఉత్తమ బహుమతి వచ్చింది మొన్న. ఈ నేరాల మీదనే రాశాను. దొంగలు ఎట్లా మనని ఎట్లయితే ట్రాప్ చేస్తారో అనేది ప్రాక్టికల్గా చూపించారు. ఆల్మొగల్ని పట్టేసేసి ఒక రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టేసేసి కూర్చోబెట్టి మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని మొదలు పెడతారు. చేసి 50 లక్షల రూపాయలు కొట్టేసి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఏమి యాక్షన్ తీసుకున్నాడు అనేటువంటిది క్లైమాక్స్. అంటే నేను చెప్పేది అంటే ఈ అవేర్నెస్ అనేది ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి, సంతోషం. మరి ఇటువంటి పరిస్థితుల లోపల దీని అవసరం ఏమొచ్చిందా? స్కాన్ అండ్ రిటర్న్ .in అని అంటే మనకు తెలుసు. ఇంతకుముందు బ్రదర్ మాట్లాడినట్టుగా మేము ఎన్నో పోగొట్టుకుంటాం. అవన్నీ దొరకాలని లేదు. వారు అన్నట్టుగా మంచి దొంగ అయితేనేమో వస్తుంది అని. కానీ ఇప్పుడు ఏమిటంటే అవేర్నెస్. ఒక వస్తువు పోతే మళ్ళీ వాళ్ళకి చెందాలి, వాళ్ళకి చేరాలి అన్నటువంటిది అవేర్నెస్ కనుక వస్తే తప్పకుండా ఇది గొప్ప విజయం సాధిస్తుంది. అంటే దీంట్లో క్రమశిక్షణ అనేది మనకు తెలియకుండానే వచ్చింది. దాంట్లో ఏం క్రమశిక్షణ? వస్తువుల క్రమశిక్షణ. చిన్నప్పటి నుంచి పిల్లలకు జాగ్రత్త చెప్తాం. బుక్కులు జాగ్రత్త, పైసలు జాగ్రత్త, మనం పిన్నిసులు పెట్టి పంపించేటోళ్ళు ఊళ్ళకు. ఈ జాగ్రత్తలు చెప్పుకుంటూనే ఇప్పుడు కొత్తగా ఏమిటంటే ఈ టెక్నాలజీలో ఈ స్కానర్, నాయన నీ బ్యాగ్ పెట్టినుందా, ఏదైనా ఉంటే నువ్వు చెప్పేసి నువ్వు వచ్చేస్తుంది అనేటువంటిది అవేర్నెస్ ఇవ్వటం. ఎప్పుడైతే ఇది పిల్లల లోపల, ఉద్యోగుల లోపల, మిగతా ప్రతి ఒక్క పౌరుడి కనుక ఎప్పుడైతే చేరుతుందో తప్పకుండా ఇది ఒక ఉపయోగమైనటువంటి సామాజిక సేవ చేసిన వాళ్ళం అవుతుంది. ఇది
ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మా తమ్ముడు సినిమా జందాంతో ఇటువంటి ఎన్నో చేస్తుంటాడు, సృజనాత్మక విషయాలు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నాడు కదా, ఏమో చేస్తుంటాడు. ఎన్నో తీసుకొచ్చిండు కానీ అన్నీ నేను ఒప్పుకోలేదు. ఇది ఎందుకు ఒప్పుకున్నానంటే దీంట్లో ఒక సామాజిక సేవ ఉన్నది, ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసేటటువంటి అవకాశం ఉంది అని ఎంకరేజ్ చేసిన. పాపం ఎంతో ఖర్చు పెట్టుకొని టెక్నాలజీ మాట్లాడుకొని బాగా చాలా కష్టపడ్డాడు, దానికి చాలా సంతోషం. అయితే ఇక్కడ 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఒకటి ఏమిటంటే, ఇది ఒక డెమో ఒకటి మీ ముందు ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రదర్శిస్తారు. ఇది ఎట్లా అసలు ఆపరేట్ అవుతుంది, ఇమ్మీడియట్గా మనకి ఏమొస్తుంది అనే దాని మీద అది కూడా చేయమని కోరుతున్నా. అయితే మనం పారేసుకునేవన్నీ దొరుకుతాయి, బాగానే ఉంది ఇట్లా, కానీ మనసు పారేసుకోకండి, దొరకదు. ఎందుకంటే గుండెను మాత్రం ఎంత టెక్నాలజీలో వచ్చినామంటే మనం సమాజం గుండెను కూడా రోడ్ల మీద తీసుకొచ్చి అతుకు పెట్టేటటువంటి రోజులు వచ్చాము. సైలెన్స్ మనం అంబులెన్స్లు తీసుకొస్తుంటే అందరూ కూడా పక్కకు జరిగి తీసుకొచ్చి మళ్ళీ అమరుస్తున్నారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి. ఇది ఎంత గొప్ప విషయం అండి. అంబులెన్స్లు పోతుంటే మనం పక్కకు జరుగుతాం, ఎంత క్రమశిక్షణ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే పౌర హక్కులు ఎంతనో పౌర సేవ కూడా అటువంటిదే, దీంట్లో కూడా మనకు ఒక భాగం. కాబట్టి ఇది మా గొప్పగా సక్సెస్ కావాలని కోరుకుంటూ, విశ్వమోహన్ గారు ఇచ్చినటువంటి చక్కటి సందేశాన్ని పాటించాలని కోరుకుంటూ ఇప్పుడు డెమో కార్యక్రమం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హలో, ఇప్పుడు డెమో కార్యక్రమం ఈ రిజిస్ట్రేషను తర్వాత లేబుల్స్ ఎలా ప్రింట్ అవుతాయో డెమో మా టెక్నికల్ పర్సన్ చూపిస్తాం. సెల్ ఫోన్ చూపించండి.
వెబ్సైట్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అందులో డైరెక్ట్ మన ఫోన్లో ఆల్రెడీ గూగుల్ జీమెయిల్ తోటి మనం రిజిస్టర్ అవుతాం కాబట్టి మన జీమెయిల్ మన ఫోన్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లోనే డౌన్లోడ్ క్యూఆర్ అని ఉంటుంది అనమాట. సో డౌన్లోడ్ క్యూఆర్ క్లిక్ చేస్తే మనకి మన క్యూఆర్ వస్తుంది అనమాట. సో ఈ క్యూఆర్ని స్వామి 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 మీరు ఎవరున్నారు చూడండి, ఇది మీకు అర్థం కావాలిగా. దాంట్లో సేమ్ Yeah. I have got mail from Scan and Return. ఇక్కడ ఏమనుందంటే క్యూఆర్ కోడ్ స్కాన్ అలర్ట్ హలో అంటే నా పేరు రామ్మోహన్ కూడా మా అమ్మ పెట్టింది కాబట్టి నేను డెఫినెట్లీ యూజ్ చేస్తాను. అమ్మ పెట్టింది అని ఉంచుకోవాలి కదా. సో రామ్మోహన్, సమ్వన్ స్కాన్ యువర్ క్యూఆర్ కోడ్ అండ్ లెఫ్ట్ అ మెసేజ్. అయితే నేమ్ ఎవరిదానంటే వీళ్ళు విజయ్ కుమార్ అనేవాళ్ళు, వాళ్ళకి దొరికింది నా ఫోన్, నా దగ్గర ఉన్నది కానీ ఇప్పుడు వాళ్ళకి దొరికింది. సో వాళ్ళ ఈమెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నెంబర్ వచ్చింది. లొకేషన్ వాళ్ళేమో దిల్సుఖ్ నగర్లో ఉంటున్నట, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ పోవాలి మనం. ఎప్పుడు వాళ్ళకి దొరికింది ఇది 10th July 2026 1:08 PM దొరికింది వాళ్ళకు. సో ఇప్పుడు నేనేం చేయాలని అంటే వాళ్ళ ఫోన్ నెంబర్కు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి థ్యాంక్ యూ వెరీ మచ్, మీ దగ్గర ఉంది కదా ఇది, మీ దగ్గర మాట్లాడమంటారా మరి ఇంకే మీ ఫోన్ నెంబర్ మీరే చెప్పాలి. 814 22 810001 81422810001. స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ ఆన్ చేసి హలో, మీ దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చిందండి, నా ఫోన్ మీకు దొరికిందా? మరి మాకు ఇస్తారా లేదా? ఇస్తే సంతోషము. మేము వస్తున్నాము, తొందరగా వస్తున్నాము. ఒక 2 నిమిషాలలో మీ దగ్గర ఉంటాము. మేము పక్కనే ఉన్నాం ఇప్పుడు. మీరు తులసి గారులుగా మేము మీ పక్కనే ఉన్నాం ఇప్పుడు. సో మేము వచ్చేస్తాము. అమ్మ మీరు చాలా మంచి వాళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ సందర్భంగా ఇంకో చిన్న విషయం కూడా చెప్దాం అనుకున్నాను. మీరు ఈ ఫోన్ కూడా పెట్టుకోవాలి, ఫోన్కి పెట్టుకొని ఇంకొకటి ఫోన్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్ పోతే ఆ ఫోన్కు రావాలి వచ్చినట్టుగా. ఎందుకంటే ఫ్యామిలీ సెకండ్ ఫోన్ ఉంటుంది కదా, ఆ నంబర్లు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజులలో సెల్ ఫోన్ ఈజ్ సచ్ అ వండర్ఫుల్ డివైస్ అని అంటే మనకి ఫోన్ మనం ఎక్కడైనా పెట్టి అది మర్చిపోయినా కూడా పోయింది అనుకొని ఎంత అంటే మనం అంత పొడగొట్టుకున్నాం, జీవితం లేదా పొడగొట్టుకున్నామో మనం అంత ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఇలానే ఉంటుంది, మన కెమెరా ఇలానే ఉంటుంది, మన ఫోటోలు ఇలానే ఉంటుంది, మన మెయిల్ ఇలానే ఉంటుంది. ఇది సర్వం ఉన్నది, ఇది సర్వం జగన్నాథమయం. కాబట్టి జగన్నాథమయం జగ ఎక్కడ పోయిందని అంటే మనకు చాలా అసలు దట్ ఈస్ అ వెరీ బిగ్ లాస్. లైక్ ఒక్కసారి మనకి ఏంటంటే గుండెకి అంత బాగా అవుతుంది, మన ఫోన్ పోయింది. కాబట్టి ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మీ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకుంటే మీరు ఏదైనా ఉడగొట్టుకునే కూడా మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ. నిరాహతల్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత మధ్యలో ఇప్పుడే వచ్చిన శ్రీ రుద్ర భాస్కర్ గారికి స్వాగతం చెప్తున్నారు. నిరాహతల్ గారిని Scan and Return
.in ఒక కొత్త కాన్సెప్ట్ని ఇవాళ ఇక్కడ లాంచ్ చేస్తున్నటువంటి ఆ సంస్థకి ఇవాళ ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, పాత మిత్రులు ఆత్మీయులు రఘురామ్ గారికి, అలాగే మిత్రులు విశ్వమోహన్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకి, సంస్థ బాధ్యులకు నమస్కారాలు. నేను ముందుగా రఘురామ్ గారు నాకు ఒక వారం 10 రోజుల క్రితం ఈ కాన్సెప్ట్ని నాకు పంపించారు వాట్సాప్లో. చూశాను, నాకు కూడా కొన్ని సందేహాలు ఉండే. చూశాను, వాళ్ళు టెక్స్ట్ పెట్టారు, వీడియో కూడా పెట్టారు, రెండు మామూలుగా ఎట్లా ఉంటుందో ఒక డెమో. బట్ తర్వాత అనుకోకుండా నా సందేహాన్ని నేను నివృత్తి చేసుకునే లోపే వారు మళ్ళీ 3 రోజులకి నాకు కలిశారు. వాట్సాప్లో పంపించిన 3 రోజులకి కలిసి ఆఫీస్లో మాట్లాడినప్పుడు వివరంగా వివరించారు. ఒకటైతే చెప్పగలను, మార్కెట్లో ఇవాళ సమాజం ఎంత దౌర్భాగ్య స్థితి ఉందని, ఒక ఆపదలో కూడా ఒకరిని ఆదుకోలేని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే ఆపదను కూడా సంపద చేసుకునే సమాజం ఉంది ఇవాళ. అలాంటి పరిస్థితుల్లో కొంత మేరకైనా ఒక నీతి నిజాయితీని దాన్ని ప్రోత్సహించి ఆ నిజాయితీ వాళ్ళకి కొంచెం వాళ్ళకు ఒక ప్రోత్సాహాన్ని అందించే దిశలో ఈ కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఉన్నారు, చాలా చోట్ల మనం పత్రికల్లో వార్తలు చూస్తుంటాం, ఎంతో ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్లకు హ్యాండ్ ఓవర్ చేయడం, ఏదైనా వస్తువు దొరికితే పోలీస్ స్టేషన్లకు హ్యాండ్ ఓవర్ చేస్తారు నిజాయితీగా ఉన్నదని. పోలీస్ వాళ్ళు దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మళ్ళీ దానికి ఒక పెద్ద తంతు, మళ్ళీ ఆ వస్తువు వాళ్ళకి చేరాలి అంటే పెద్ద తంతు, దానికి పెద్ద ప్రాసెస్ ఇక పోలీస్ ప్రాసెస్లో. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో డైరెక్ట్గా దొరికిన వెంటనే వాళ్ళు వెంటనే ఫోన్ చేసి, ముఖ్యంగా ఇది డాక్యుమెంట్స్కి మాత్రం నీతి ఉన్న నిజాయితీ లేకున్నా డాక్యుమెంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు, అదైతే పక్క. డబ్బులు ఇస్తారా లేక ఇంక ఇతర వస్తువులు ల్యాప్టాప్ ఇస్తారా మొబైల్ ఇస్తారా అనేది రెండో మ్యాటర్. కానీ డాక్యుమెంట్లు చాలా పోతుంటాయి, పిల్లలు స్టూడెంట్స్ కానీ చాలామంది పోగొట్టుకుంటారు పెద్ద మనుషులు. అవి మాత్రం ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ వాళ్ళకు యూజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా దీన్ని ఇంకా మాడిఫై చేసి, ఎందుకంటే ఇప్పుడు అంతా సాంకేతిక ప్రపంచం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం, రకరకాల టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీకి అనుగుణంగా మీరు కూడా ఇంకా ఈ కాన్సెప్ట్ ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో సమాజానికి మేలు జరుగుతుంది, సంస్థకు కూడా ఒక గుర్తింపు సమాజంలో ఉండిపోతుందని చెప్పి నేను ఆశిస్తూ, భవిష్యత్తులో మీరు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ప్రింట్లు వచ్చినాయి, వాళ్ళకి ఇచ్చేస్తారు. చంద్రశేఖర్ ఏది పోగొట్టుకోలేదని పట్టుకోండి సార్. ఈ సందర్భంగా సార్ కూడా నేను అలాగే మా మేడం కూడా So, it's wonderful this thing. Creator is getting what he has created. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్య అతిథి శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారి వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.
విశ్వమోహన్ గారు, నా చిన్ననాటి మిత్రుడు రఘురాం, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విరాట్ అలీ గారు, ఇవాళ ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి సీను జంగోకర్ గారు, మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి అన్వేషణలు ప్రజలకు అందుబాటులో ఉంటే కొంత కాన్ఫిడెన్స్ కలగటానికి, మనది మనకు దొరుకుతుంది అన్న భావం కలగటానికి అవకాశం వస్తుంది. విశ్వమోహన్ గారు చెప్పినట్లు ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళని ఏం చేయలేదు, వద్దు అనుకున్న వాళ్ళకి ఏం చేయలేదు. ఏమాత్రము ఆలోచన ఉన్నా అరే ఇది అందించాలా, పోగొట్టుకున్నారనే భావం ఉన్నా ఇలాంటి క్యూఆర్ కోడ్స్ సాంకేతిక నిపుణత, సాంకేతిక ఫలితాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న భావన అందరికీ ఉండే. అలాంటి దాంట్లో ఇవాళ స్కాన్ ది రిటర్న్ అని ఒక భావాన్ని, ఒక సాంకేతిక అందుబాటుని శ్రీను గారు ముందుకు తీసుకొచ్చినందుకు మనసారా అభినందిస్తున్నాను. నేను నా మిత్రుడు రఘురాంతో పాటు వారు కలిసినప్పుడు మీరేం చేస్తున్నారు అంటే సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. మీకెందుకు ఇది ఆలోచన వచ్చింది? నార్మల్గా రాదు. యువకులు ఇవాళ ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు పోవాలనుకునే వాళ్ళకి వచ్చే భావాలు మీకెందుకు వచ్చాయో చెప్పండి అని అడిగింది. ఆయనకున్న ఇంట్రెస్ట్ లెడ్ టు దిస్. ఇది ఇవాళ పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు. ఇలాంటి సాంకేతిక అభివృద్ధి సామాన్యులకు అందుబాటులో వచ్చిందన్న భావన, విశ్వాసం, పోగొట్టుకుంటే ఉన్నదిలే అన్న విశ్వాసం కలిగించడానికి తోడ్పడుతుంది. ఇలాంటి ఆవిష్కరణలు ప్రజలకు ఏ మేరకు అందుబాటులోకి వస్తాయి వాళ్ళకి తెలియాలిగా. ముందు తెలిస్తేనే తప్ప దీన్ని వినియోగించుకోవటానికి లేదు. మనసారా వారిని అభినందిస్తున్నాను. దీని ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళటానికి ఏదో ఒక ప్రయోగం ఇలాగే చేయండి. స్కూల్కి వెళ్ళండి, లేకపోతే కాలేజీకి వెళ్ళండి. స్కూల్ పిల్లలకైతే మేజర్గా ఉపయోగపడే రీతిలో యాజమాన్యాల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వీటిని ఏదో రూపంలో పిల్లలకి చెప్పి, ఎవరికి చెప్పినా అవును పెట్టుకుందాం, ఎంత 50 రూపాయలే కదా రిజిస్ట్రేషన్ అనే భావం అందరికీ ఉంటుంది. అందుబాటులో కూడా పెట్టారు కాబట్టి ఇది సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నేను ఒక 30 ఏళ్ళ కింద కలకత్తా వెళ్ళి వస్తుంటే, ఇప్పటికీ ఆ ట్రైన్ ఉన్నది. ఆ ట్రైను కలకత్తా వెళ్ళే ట్రైను హౌరా తీసుకొస్తాం. స్టేషన్లో గమనించలేదు. ఎక్కి కూర్చున్న తర్వాత ట్రైన్ కదిలిన తర్వాత జేబులో ఉన్న పర్సు పోయింది. ఇదంతా 2000 రూపాయలు ఉండే చిల్లర ఉంటాయి అనుకుంటాను. అప్పుడప్పుడే ఆంధ్ర బ్యాంక్ కార్డు కూడా వచ్చింది, క్రెడిట్ కార్డు వచ్చింది. ఆ కార్డు నా ఐడెంటిటీ, ఎక్విటేషన్ కార్డు ఇవి దాంట్లో ఉన్నాయి. వెంటనే ఎక్విటేషన్ కార్డు పోయినా పర్వాలేదు, దీన్ని మిస్యూజ్ చేయకూడదన్న భావంతో ఆంధ్రా బ్యాంక్ కార్డు వాళ్ళకి తెలియజేశాను. సంతృప్తిగా ఉన్నాను. ఒక వారం రోజుల తర్వాత పోస్టులో వచ్చేసాయి. పర్సు రాలేదు, డబ్బులు రాలేదు, కానీ ఈ కార్డులు 2 ఎవరో మళ్ళీ పోస్ట్ చేశారు. అప్పుడు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాను. సో వచ్చేసాయి, సంతోషపడ్డాను. ఓహో ఇది ఉపయోగపడలేదు, డబ్బులు ఎవరికి తీసుకున్నాడన్న భావం. ఈ యొక్క అకేషన్స్ ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఈ క్యూఆర్ కోడ్ ప్రచారం పొందితే ముందు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఈ ఆటోలలో మర్చిపోయిన బ్యాగులని పోలీస్ స్టేషన్లో, డబ్బులున్న బ్యాగులని పోలీస్ స్టేషన్లో అప్పగించే రోజులు కాబట్టి మంచి జరుగుతుందని
మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారని, ఇవ్వని వాళ్ళు తక్కువ ఉంటారు, మంచి వాళ్ళే ఎక్కువ ఉన్నారని సొసైటీలో భావిస్తూ మనసారా మరోసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇది విజయవంతం కావాలని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Vote of thanks. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి శాల్వా సత్కారం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. గౌరవనీయులైన ముఖ్య అతిథి శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు, చైర్మన్ తెలంగాణ మీడియా అకాడమీ. గౌరవనీయులైన ముఖ్య అతిథి శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారు, చైర్మన్ తెలంగాణ మీడియా అకాడమీ. గౌరవ అతిథులు ప్రొఫెసర్ వి విశ్వమోహన్ గారు, శ్రీ చిలువేరు రఘురామ్ గారు, గౌరవనీయులు మీడియా మిత్రులారా, గౌరవ అతిథులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసే అవకాశం నాకు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. scanandreturn.in ప్రారంభించి వారి విలువైన సందేశాన్ని మనల్ని ప్రోత్సహించిన ముఖ్య అతిథి శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి సాన్నిధ్యము ఈ కార్యక్రమాన్ని మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది. అలాగే ఈ కార్యక్రమాన్ని వీచేసి తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్న ప్రొఫెసర్ వి విశ్వమోహన్ గారికి మరియు శ్రీ చిలువేరు రఘురామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రోత్సాహము ఈ ప్రయోజన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి తన సాన్నిధ్యంలో మనల్ని ప్రోత్సహించిన భాస్కర్ గారికి స్పెషల్, ఆయన తెలంగాణ పోలీస్ శాఖ, నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనది. మీ న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ మరియు డిజిటల్ మీడియా ద్వారా scanandreturn.in గురించి ప్రజలకు చేరవేసి ఈ ప్రజా ప్రయోజన కార్యక్రమాన్ని మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన నా మిత్రులు, శ్రీహోభిలాషులు మరియు ఆహ్వానితులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాన్నిధ్యం నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యాప్ను రూపొందించిన టెక్నికల్ టీం విజయ్ కుమార్, తర్వాత అర్చన, దీప్షిక, భవానీ, వీరందరికీ వీరి ప్రోత్సాహము మరియు సహకారంతో ఉపయోగపడ్డ ఈ సేవను ఎదిగి పోగొట్టుకున్న విలువైన వస్తువులు తిరిగి యజమాని వద్దకు చేర్చేందుకు తోడ్పడుతుందని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్.